హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం మా మున్నగాడికి అయితే జ్వరం వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు 3 రోజులు అవుతుంది జ్వరం రాబట్టి. మనకు దుడ్డెలకి జ్వరం వచ్చింది అని, బర్రెలకైనా దుడ్డెలకైనా జ్వరం వచ్చింది అని ఎట్లా గుర్తుపట్టాలంటే ఇవి చెవి వెనుక పట్టుకుంటే వేడిగా ఉంటుంది. వెనకాల అమ్మ విపరీతమైన వేడి ఉన్నది. ఈ తోక ఉంటుంది కదా ఫ్రెండ్స్, తోక దగ్గర కూడా ఇగో తోక పట్టుకుంటే కూడా ఇక్కడ వేడి ఉంటుంది. దీన్ని బట్టి మనం జ్వరం ఉన్నదని గుర్తుపట్టవచ్చు. జ్వరానికి మనం కదా కళ్ళకు నీళ్ళు వచ్చినట్టు దుడ్డేలకైనా బర్రెలకైనా కళ్ళకు నీళ్ళు వస్తాయి ఆ వేడికి తట్టుకోలేక. దాన్ని బట్టి కూడా మనం దీనికి జ్వరం ఉన్నదని గుర్తుపట్టవచ్చు. బాడీ షివరింగ్ అవుతూ ఉంటుంది. జ్వరం ఎక్కువైనప్పుడు ఊగుతాయి, బాడీ షివరింగ్ అవుతుంది. దాన్ని బట్టి కూడా మనం గుర్తుపట్టవచ్చు నాకు జ్వరం ఉన్నదని. వీడికి 3 days అవుతుంది ఫ్రెండ్స్ జ్వరం రాబట్టి. మేము ఇంజెక్షన్స్ వేపిస్తాను. ఫస్ట్ రోజు 3 ఇంజెక్షన్స్ పడ్డాయి, సెకండ్ రోజు 2 పడ్డాయి నిన్న సాయంత్రం. ఇంకా ఇవాళ మళ్ళీ జ్వరం ఉన్నది. అమ్మ విపరీతంగా ఉన్నది వేడి. 104 ఉండే నిన్న జ్వరం, ఇప్పుడు నాకు తెలిసి 105 ఇట్లుంటుంది కావచ్చు. అంత వేడి ఉన్నది, ముట్టుకుంటేనే కాలిపోతుంది. డాక్టర్ అయితే రోజు వచ్చి ఇంజెక్షన్స్ వేసిపోతాడు ఫ్రెండ్స్, అయినా తగ్గుతలేదు. మరి కారణం ఏంటిది అర్థమవుతలేదు. నీళ్ళు వస్తున్నాయి, వేడికి తట్టుకోలేక నీళ్ళు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఉన్నా ఏంద్రా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎవరికైనా ఏమైనా తెలిస్తే వీటికి జ్వరం న్యాచురల్గా తగ్గడానికి ఏమైనా ఉన్నాయా అని. వీటికి బాగా వేడైంది ఫ్రెండ్స్, బాగా అంటే బాగా వేడి ఉన్నది దుడ్డే. మొన్న 3 days నుండి నేను కంటిన్యూగా ఇంజెక్షన్స్ వేపిస్తాను, అయినా తగ్గుతలేదు. మొన్న వేసినాం, నిన్న వేసినాం, ఇవాళ వస్తా అన్నారు డాక్టర్. ఫోన్ చేసినాం. ఉన్న బాబు ఇక మీరు కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు చూడవచ్చు ఫ్రెండ్స్. నీళ్ళు వేడికి తట్టుకోలేక వాటర్ వస్తాను. ఎంత వేడి ఉన్నదంటే అసలు ఘోరమైన వేడి ఉన్నది. పాపం మనకంటే నోరు ఉంటుంది, చెప్తాం కదా, వాటికి ఏం చెప్తే ఏం చెప్పలేవు అసలు. అది తట్టుకోలేక నా దగ్గరకు వస్తుంది ఫ్రెండ్స్. అసలు జ్వరం ఎక్కువైనప్పుడు నా దగ్గరకు వస్తుంది, పోతుంది. ఆ జ్వరాన్ని తట్టుకోలేకపోతుంది. మనమైతే ఏదైనా నొప్పి లేస్తే నాకు ఇది నొప్పి లేస్తుంది అని చెప్పగలుగుతాం, కానీ పాపం అవి ఏం చెప్తాయి. మనమే అర్థం చేసుకోవాలి ఆ సిమ్టమ్స్, అవి ఎట్లుంటాయి, వాటి బిహేవియర్ ఏందని చెప్పి చూసి. జ్వరం వచ్చినప్పుడు డల్గా ఉంటుంది. మెయిన్గా చెవు వెనకాల విపరీతంగా వేడి ఉంటుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. టెంపరేచర్ ఇక్కడ మనం మనుషులకు చూసినట్టు బాడీ మీద తెలియదు ఫ్రెండ్స్. బర్రెలకైనా దుడ్డెలకైనా ఈ చెవి వెనుక ఈ ప్లేస్లో వేడి ఉంటుంది. ఇక్కడ పట్టుకుంటే ఎంత కాలిపోతుంది అసలు. ఇక్కడ ఒకటి ఉన్న ఈ తోక మట్టి ఉంటుంది కదా, ఈడ ఇక్కడ కూడా పట్టుకుంటే తెలుస్తుంది వేడి. ఇంత వేడిగా ఉన్నదంటే ఒక 105 వరకు ఉంటుంది కావచ్చు జ్వరం, ఇంకెక్కువనే ఉంటుంది అనుకుంటా. జ్వరం తట్టుకోలేక అది ఊగుతుంది. నా చెయ్యి ఇప్పుడు తీసి ఒక 2 minutes అట్లా అయినా కానీ వేడి తెలుస్తుంది. నా చెయ్యి అంతా వేడి ఉన్నది ఫ్రెండ్స్. అసలు మున్నా నేను డాక్టర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి చెప్తా ఫ్రెండ్స్, మీకు చూపెడతా డాక్టర్ వచ్చిన తర్వాత టెంపరేచర్ ఎంత ఉందనేది.